అపవాది దాడి, దానిని ఎదుర్కోవటం ఎలా? చెప్పండి. అపవాది దాడి, దాన్ని ఎదుర్కోవటం ఎలా? అపవాదిగా పిలువబడుతున్న సాతాను ఇటు సంఘాల్లో కానీ, అటు వ్యక్తుల్లో కానీ, ఇటు కుటుంబాల్లో కానీ వాడు ఎప్పుడెప్పుడు దాడి చేస్తాడు. రోజు ఒక దైవ సేవకుడు నాకు ఫోన్ చేశాడు. అయ్యగారు, మా సంఘంలో పలానా రోజు ప్రత్యేకమైన ప్రార్థనా కూటం ఏర్పాటు చేసుకున్నాం, మీరు వచ్చి ఈ రాత్రి వాక్యం చెప్పాలి అన్నారు. అయ్యా, నాకు అవకాశం ఉంటే తప్పకుండా వస్తాను, ఏ డేట్ రమ్మంటారు అన్నాను. పలానా తారీఖు అని చెప్పి, ఈరోజే మేము రాత్రిపూట ప్రార్థన పెట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు అమావాస్య అండి, అమావాస్య రాత్రి దేవునితో అని ప్రతి అమావాస్య రోజు మేము ప్రార్థనా కూటం పెట్టుకుంటామండి అన్నాడు. అమావాస్య రోజే ఎందుకు పెట్టుకుంటారయ్యా అన్న. ఆయన నవ్వుతూ అన్నాడు, అదేంటండి, సైతానుగాడు బాగా బలంగా పనిచేసేది అమ్మా, మీకు కూడా అందినట్టుంది వర్తమానం. సైతానుగాడు బలంగా పనిచేసేది అమావాస్య రోజే కదా. వాడు బలహీనుడైపోయేటట్లుగా మనం బాగా ప్రార్థనలు చేస్తే సాతాను బలహీనం అయిపోతాడు. సాతాను బలంగా పనిచేసేది అమావాస్య రోజే కదండి అన్నాడు. నా వైపు చూడండి, సైతానుగాడు అమావాస్య రోజే పనిచేస్తాడా? అమావాస్య రోజు పనిచేసి తతిమ రోజులన్నీ రెస్ట్ తీసుకుంటాడా? ప్రతిరోజు పనిచేస్తాడా? కదమ్మా. వాడు 24/7 ఫుల్ టైం వర్కర్. విన్నారా? వాడు ఫుల్ టైం వర్కర్, 365 days. వాడికి వీక్లీ ఆఫ్ ఉండదు, సండే ఆఫ్ ఉండదు, ఫెస్టివల్ ఆఫ్ ఉండదు, సమ్మర్ హాలిడేస్ అంతకంటే వాడికి ఉండవు. చాలామంది తెలియక, వాక్యపు లోతు ఎరగక, అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అమావాస్య అంటే అదొక భయం. కొంతమంది అంటారు, అన్న మాకు అమావాస్య వచ్చిందంటే చాలన్న భయం అయిపోద్దన్న అంటారు. ఏమైద్దమ్మా అంటే, అమావాస్య రోజు మా ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది, ఆయన కొట్టడానికి చేయెత్తుతాడు. ఆయన ఎప్పుడైనా సైలెంట్ అయితే ఇంకొక అమావాస్య రోజు నేను వైలెంట్ అయిపోతానన్న. అమావాస్య వచ్చిందంటే చాలన్నా మా ఇంట్లో ఏదో ఒకటి జరిగిద్ది. ఎందుకు అమావాస్య రోజు అంటే, అమావాస్య రోజు సైతాను దాడి చేస్తాడు కదన్నా అంటారు. దేవుని బిడ్డలారా, సాతానుకు అమావాస్య అని, పౌర్ణమి అని, సోమవారం అని, శనివారం అని, మంగళవారం అని, ఇంకొక వారం అని వాడికి లేదు. వాడు ఎవరో తెలుసా? అనుదినము, అనుక్షణము గర్జించు సింహం వలె ఎక్కడ మనల్ని మృంగుదామని వాడు వెతుకుతూ తిరుగులాడుతూ ఉంటాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక విలువైన మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పాలి ఈ మాట. మరియు ఓ గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలు. ఆమేన్. హల్లెలూయా. నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరము మోపే అపవాది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎప్పుడెప్పుడు పనిచేస్తున్నాడని అక్కడ రాసుంది. సౌండ్ పెంచాలమ్మా. అమావాస్య రోజని రాసుందా? పౌర్ణమి రోజని రాసుందా? ఆదివారం రోజే అని రాసుందా? నో. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, రాత్రింబవళ్ళు, పగలనేది లేకుండా రాత్రి అనేది లేకుండా. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, 24 గంటల కాల వ్యవధిలో ఎన్ని గంటలు డ్యూటీ చేస్తాడు? అదిగో ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ అయిపోయింది. ఎన్ని గంటలు డ్యూటీ చేస్తాడు? 8 గంటలు. తర్వాత 16 గంటలు అని చెప్పండి. తర్వాత 16 గంటలు రెస్ట్ తీసుకుంటాడు.
సైతాన్ గాడు ఉన్నాడు చూసారా, 8 గంటలు పనిచేసి ఒక 8 గంటలు రెస్ట్ తీసుకొని తర్వాత 8 గంటలు డ్యూటీకి ఎక్కేవాడు కాదు. దురాత్మలు ఎవరో తెలుసా? సాతాను ఎవరో తెలుసండి? రేయింబవళ్ళు నీవెక్కడ దొరుకుతావా పట్టుకుందామని, నీ పిల్లలు ఎక్కడ దొరుకుతారా పట్టుకుందామని, నీ కుటుంబంలో జొరబట్టడానికి వాడికి అవకాశం ఎక్కడ దొరికిద్దా అని చెప్పి గర్జించు సింహము వలె వాడు అనుక్షణము వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, అపవాది అనుక్షణము ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతూ తిరుగుతాడు అని మనం విన్నాం కదా. అసలు ఈ సైతాను గాడు, ఈ అపవాది ఎవరిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు? ఈ మాట బాగా వినండి. సాతాను గాడు లోకంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు కదా, ఈ కోట్ల కొలది ప్రజల్లో ఎవరిని పట్టుకోవాలని వాడు ఆసక్తి చూపిస్తాడు, ఎవరి మీద దాడి చేస్తాడు. ఎవరి మీద దాడి చేస్తాడయ్యి అంటే, సాతాను గాడు దేవుని పక్షాన ఎవరైతే చేరారో దేవుని పక్షాన చేరిన ప్రతి వ్యక్తిని సాతాను టార్గెట్గా పెట్టుకుంటాడు. ఒకప్పుడు మనమంతా చీకటిలో బ్రతికేవాళ్ళం. చీకటి అంటే సైతాను. అట్లాగని చీకటిని చూసి అదిగో సైతాన్ అనొద్దు. అలంకార రూపంగా ఏమని చెప్పిందంటే, చీకటిని వాక్యం సాతానుతో పోల్చింది. ఒకప్పుడు మనం అందరం చీకటిలో ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు రక్తం ఆ అంధకార రాజ్యము నుంచి మనలను విడిపించి వెలుగు సంబంధులుగా యేసయ్య రక్తం మనలను మార్చింది. మనమందరం ఒకప్పుడు ఎక్కడుండేవాళ్ళం అయ్యా? ఎక్కడుండేవాళ్ళం? చీకటిలో ఉండేవాళ్ళం. చీకటికి అధిపతి ఎవరు అంటే, మనం ఒకప్పుడు ఎవరి నాయకత్వం కింద ఉండేవాళ్ళం? సాతాను నాయకత్వం కింద ఉండేవాళ్ళం. యేసయ్య రక్తము ద్వారా వాడి నాయకత్వం నుంచి విడిపించబడి యేసయ్య కవిగిట్లోకి మనం వచ్చాం. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి సాతాను తనకు శత్రువుగా ఎంచుతాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నిజదేవుణ్ణి ఆరాధించే ప్రతి వ్యక్తిని సాతాను తన శత్రువుగా ఎంచుతాడు. రెండో మాట ఏంటో చెప్తాను, బాగా వినండి. దేవుని యొద్దకు వచ్చిన ప్రజల్లో ప్రత్యేకంగా వీళ్ళు నాకు కావాలి అని ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రభు కొంతమందిని ప్రేమిస్తాడు. తనకు కావాలని ప్రభు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించి వీడు నాకు కావాలి అనుకున్నాడో, దేవుడు కోరుకున్న వాడిని సాతాను కూడా మరి ఎక్కువగా కోరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నా ప్రభు బిడ్డలారా గమనించండి, నీ ఇంట్లో ఎక్కువగా సాతాను శోధనలు జరుగుతున్నాయంటే, నీ ఇంటిలోనే సాతాను ఎక్కువగా పనిచేస్తున్నాడంటే, నీ ఇంటి మీదే సాతాను ఎక్కువగా దాడి చేస్తున్నాడంటే, సాతాను యొక్క సంచారం నీ ఇంటిలోనే ఎక్కువగా జరుగుతుందంటే గ్రహించు, నిన్ను దేవుడు ఎక్కువగా కోరుకున్నాడు కనుక సాతాను కూడా అంతే కోరుకుని నీ మీద బలంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. మూడో మాట కూడా చెప్తాను. ఎవరి మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో, ఎవరి మీద దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉంటాయో, ఎవరి మీద దేవునికి ఉన్నతమైన సంకల్పాలు ఉంటాయో, దేవునికి ఎవరి మీద ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయో వాళ్ళను పడగొట్టడానికే సాతాను ప్రయత్నం చేస్తాడు. మీరు చూడండి, బైబిల్లో దావీదు భక్తుడు అన్నాడు. దావీదు భక్తునికి 7 అన్నలు ఉన్నారు. అంటే మొత్తం యెషయి కుటుంబానికి 8 మంది అన్నదమ్ముళ్ళు. యెషయి కుటుంబంలో 8 మంది కుమారులు. ఈ 8 మంది కుమారులు సాతాను ఎక్కువగా ఎవరి మీద దాడి చేశాడు? చెప్పాలి గట్టిగా. పెద్దన్న ఉన్నాడు ఎలియాబు, రెండవ అన్న ఉన్నాడు అబినాదాబు, మూడవ అన్న ఉన్నాడు షిమి, 4, 5, 6, 7. ఈ 7గురిలో ఎవరి మీద సాతాను అంతగా దాడి చేసినట్లుగా మనం చూడలేం. సాతాను ప్రత్యేకంగా ఎవరి మీద దాడి చేశాడంటే దావీదు మీదే దాడి చేశాడు. సైతాను ఎలాంటి వాడంటే, చూడండి, సామెతల గ్రంథంలో ఒక విలువైన మాట మీతో పంచుకుంటాను. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం
26వ వచనం. థ్యాంక్ యూ. నాతో కలిసి అందరూ చెప్పండి. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. ఇక్కడ పెద్దగా చెప్పండి. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వెంటాడును. ఇంకొకసారి నా వైపు చూసి చెప్పండి రా తల్లి. అమ్మ నా వైపు చూడండి. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వెంటాడును. మగనాలంటే ఎవడయ్య అంటే సైతానుగాడు. గమనించండి, సైతానుగాడు ఎవరిని వెంటాడతాడంటే సంఘములో మిక్కిలి విలువ కలిగిన వాళ్ళు ఎవరో, దేవుని దృష్టిలో మిక్కిలి విలువ కలిగిన వాళ్ళు ఎవరో, ఎవరి మీద దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉంటాయో, ఉన్నతమైన ఉద్దేశాలు దేవునికి ఏ వ్యక్తి మీద ఉంటాయో ఆ మిక్కిలి విలువ కలిగిన వాడిని సాతాను వెంటాడి ఎలాగైనా పట్టుకోవాలి ఈ వ్యక్తిని, ఎలాగైనా పట్టుకోవాలి ఈ వ్యక్తిని, ఎలాగైనా పట్టుకోవాలి ఈ అమ్మాయిని, ఎలాగైనా పట్టుకోవాలి ఈ అమ్మాయినని వెంటాడి వాడు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. యాకోబుకు 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకుల్లో ఎక్కువ శోధన వచ్చింది యోసేపుకా, తతిమ 11 మందికా? ఐగుప్తు దేశానికి అమ్మబడింది ఎవరు? ఐగుప్తు దేశంలో దాసుడిగా మిగిలిపోయింది ఎవరు? పోతీఫర్ భార్య వెతుక్కుంటా ఎవరి దగ్గరకు వచ్చింది? మగనాలు మిక్కిలి విలువ కలిగిన ప్రాణాన్ని వెంటాడతాడు. ఇంకొక మాట చెప్తా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దొంగలు ఉన్నారు. దొంగలు ఇంట్లో పెడితే, ఒక ఇంట్లో దొంగతనం చేయటానికి జ్వరపడ్డారు అనుకోండి, ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకొని వెళ్తారా, ఇరిగిపోయిన ప్లాస్టిక్ మగ్గు ఎత్తుకొని వెళ్తారా? ప్లాస్టిక్ మగ్గులు ఎత్తుకొని వెళ్ళే దొంగలు కూడా ఉన్నారా? పప్పు చెక్కకి అన్న దొంగోడు ఇంట్లో పడ్డాడు అనుకోండి, విరిగిపోయిన మగ్గు, చిరిగిపోయిన సాప, రంధ్రాలు పడినటువంటి బనియన్ను, ఏ దొంగ అయినా వీటిని తీసుకొని వెళ్తాడా? ఒక్కలు చెప్పరేంటమ్మా? ఏ దొంగ అయినా ఇంట్లో జ్వరపడి ఇరిగిపోయిన బకెట్టు, రంధ్రాలు పడిన బనియను, చిరిగిపోయిన సాప తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరిగిపోయిన సాప దొంగతనం చేశానురా అని వాళ్ళ దొంగ బ్యాచ్తో అన్నాడు అనుకో, ఏమంటారు? దొంగోడు ఓ గృహంలో విలువైన వాటిని దొంగిలించడానికి వస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా తట్టు చూడండి. సాతాను పదే నిన్ను శోధిస్తున్నాడు అంటే, భక్తిలో నిలవబడకుండా పదే సాతాను నిన్ను పడగొడుతున్నాడు అంటే, ప్రార్థనలో నువ్వు నిలకడగా లేకుండా, విశ్వాసంలో దేవుని సన్నిధిలో నువ్వు బలంగా బ్రతకకుండా నీకే ఎక్కువ శోధనలు వస్తున్నాయి అంటే విశ్వసించు, నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, నీ మీద దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఎక్కడ ఆ ఉద్దేశాలు నెరవేర్చబడతాయోనని దేవుని సంకల్పం నీ మీద నెరవేర్చబడకుండా సాతాను నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధించటం ప్రారంభిస్తాడు, పడగొట్టాలని ప్రాకులాడతాడు. గమనించండి, సాతాను ఎప్పుడు దాడి చేస్తాడంటే ఒకరోజు అనేవి లేదు, వాడు 24/7 365 days. ఎవరి మీద దాడి చేస్తాడు? మిక్కిలి విలువ కలిగిన ప్రాణాలను మిక్కిలి విలువ కలిగిన ప్రాణాలను సాతాను వెంటాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఎట్లా సాతాను ఒక వ్యక్తిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవది, సాతాను పడగొట్టాలని ప్రయత్నం చేసేటప్పుడు వాడిని ఎట్లా ఎదుర్కోవాలి. సాతాను ఏ వ్యక్తినైనా మొట్టమొదట ఎలా పడగొడతాడంటే, శోధన ద్వారా, శరీరాన్ని శోధించి, శరీరపు శోధన ద్వారా ఒక వ్యక్తిని శోధించి ఆ వ్యక్తి పడిపోయేటట్లుగా చేస్తాడు. ఇది సాధారణమైన మనుషులే కాదు, లోకరక్షకుడు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారిని కూడా పడగొట్టాలని సాతాను ప్రయత్నం చేశాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అక్కడ 11 వచనాలు చదివితే తర్వాత మనకు అర్థం అవుతుంది.
నాతో కలిసి చెప్పండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎవరి చేత శోధించబడటానికి అంటే యేసు ప్రభువారు కూడా సాతాను ద్వారా శోధన ఎదుర్కొన్నాడు. నా వైపు చూడండి. యేసయ్యకే సాతాను ద్వారా శోధన ఎదురైందంటే ఆయన పిల్లలైన మనకు శోధన ఎదురు కాదా? సాతాను ద్వారా 100% పాళ్ళు సాతాను ద్వారా మనకు శోధన ఎదురవుతుంది. యేసయ్యని ఎట్లా శోధించాడు సాతాను? గమనించండి. రాళ్లను చూపించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకు దూకు, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. నువ్వు దేవుని అని మాట్లాడుతూ చివరికి అన్నాడు, నాకు మొక్కు, లోకములో ఉన్నటువంటి మహిమంతా నేను నీకు ఇస్తాను. క్లుప్తంగా చెప్పాలంటే యేసయ్యను కూడా ఏదెను తోటలో అవ్వ ఆదాములను శోధించినట్లుగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంభము ద్వారా యేసయ్యను శోధించాడు సాతాను. మొదటి ఆదాము శోధనకు ఓడిపోయాడు. రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారు శోధనలో గెలిచి జయవీరుడిగా నిలవబడ్డాడు. ఇప్పుడు గమనించండి. సాతాను శోధించేదండి మొట్టమొదట మన సొంత శరీరము ద్వారానే మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎట్లా శోధిస్తాడో చెప్తా. నా వైపు చూడండి. మీరు ఫోన్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే యూట్యూబ్లో ఏ వాక్యం వస్తుందా చూద్దామని తీసుకున్నారు. మీ మోటో అదే, వాక్యం వినాలి, వాక్యం చూడాలి అని. మీరు ఇట్లా యూట్యూబ్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఏవో సోషల్ స్టేటస్లు కనపడ్డాయి. ఆ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో ఏదో ఒక ఫన్నీ వీడియో, అదొక సినిమా బిట్టే కావచ్చు, జబర్దస్త్ బిట్టే కావచ్చు, లేదా ఒక సీరియల్ బిట్టే కావచ్చు. చూడకూడదు అనుకుంటూనే అనాలోచనగా దాన్ని నొక్కినప్పుడు ఏం జరిగిందంటే వాడెవడు కత్తి పట్టుకొని ఇట్లా పొడవటానికి రాబోయాడు. పొడవలా చూడటంతో వాడు పొడిచాడా లేదా అని చూస్తాం. ఒక నిమిషం చూసిన తర్వాత ఆ తర్వాత ఏమై ఉంటుంది? ఆ తర్వాత ఈ బిట్టు చూసిన తర్వాత సైతాన్ని ఏమంటాడు తెలుసా? ఈ బిట్టు దేనిలోది? దానిలోదేగా. ఇది చూసినోడివి చెప్పడమ్మా, ఇది చూసినోడివి అది కూడా చూస్తే తప్పే ఉంది, తప్పే దానిలోదే. ఇది ఒక చిన్న బిట్టు చూసావు, అది కూడా చూడంటాడు. సరే దానిలోకి వెళ్తాం. దానిలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఉంది. ఆ తర్వాత అసలు దాన్ని ఫుల్ లింక్ వెతుకుతావు. ఒక సీరియల్ అంతా చూసిన తర్వాత సైతాన్ అంటాడు, సీరియల్ చూసిన తర్వాత సినిమా చూస్తే తప్పే ఉంది చెప్పు. అయినా ఇంత నిష్టగా బ్రతికేది ఎవరు? పాస్టర్ గారు చెప్పొచ్చు, మానవ మాతృడికి ఇంత నిష్టగా బ్రతకటం అసాధ్యం. నువ్వు సీరియల్ చూసిన తర్వాత సినిమా చూస్తే తప్పే ఉంది చూడు అంటాడు. సినిమా చూస్తావు. అంతా అయిపోయిన తర్వాత నీ మనసులో అనుకుంటావు, అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోలేదే, అయ్యో ఈరోజు వాక్యం చదువుకోలేదే, నేను ప్రార్థన చేసుకోవాలని మోకరిస్తాం. ప్రార్థన చేసుకోవటానికి నువ్వు మోకరించిన వెంటనే సైతాన్ గాడు ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. ఇందాకదాకా చేసింది ఏది నువ్వు? ఇందాకదాకా చూసింది ఏది నువ్వు? అది చూసి అది చేసి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎట్లా దేవుడు వింటాడు? చూడండి, చూసేటట్లుగా పురికొల్పింది వాడే, ఇది కాదు అది చూడు అనేటట్లుగా ప్రేరేపించింది వాడే, చేపించాల్సిన తప్పుడు కార్యక్రమాలన్నీ చేపించి చివరికి ఏమంటాడు తెలుసా? ఇలాంటి మనసుతో నువ్వెట్లా ప్రార్థన చేస్తావు అని అపరాధ భావాన్ని కలుగు చేసి కృంగదీసేది కూడా వాడే. నా మాట మీకు అర్థమవుతుందండి? అపరాధం చేసేటట్లుగా పురికొల్పేది వాడే, అపరాధ భావం కలుగు చేసి కృంగదీసేది కూడా వాడే. అందుకని మీతో చెప్తున్నాను, సాతాను ఎప్పుడైనా మిమ్మల్ని శోధించేటప్పుడు జ్ఞాపకం చేస్తాను, శోధన సహించువాడు ధన్యుడు అనే కంటే కూడా
శోధన జయించువాడు ధన్యుడు, వాని తల మీద దేవుడు జీవ కిరీటాన్ని పెడతాడు. గమనించండి, సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు, ఇదిగో వీడు నన్ను శోధిస్తున్నాడు, నేను లొంగకూడదు, జయించాలా, ఇదిగో ఈ పుస్తకం చదివేటట్టు, పలానా అపవిత్రమైన పుస్తకం చదివేటట్లుగా వాడు పురికొల్పుతున్నాడు, నో, వాడి మాటకు నేను లొంగను, పలాందు చూసేటట్లుగా పురికొల్పుతున్నాడు, వాడి ప్రేరేపణకు నేను లొంగనని ఎక్కడికక్కడ నువ్వు జయించుకుంటూ వెళ్తా ఉంటే అద్భుతం తెలుసా, నీ కొరకు కిరీటాన్ని దేవుడు దాచిపెడతాడు. యోసేపు తల మీద కిరీటం దేవుడు ఎందుకు ఉంచాడు? శోధన జయించాడు గనుక. ప్రైజ్ ది లార్డ్. యోసేపు తల మీద దేవుడు కిరీటం ఉంచడానికి కారణం ఏంటంటే శోధన జయించాడు గనుక ఆ కిరీటాన్ని పొందుకున్నాడు. ఈ మాట వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా శోధనకు లొంగిపోతే, అది ఏ శోధనైనా కానీ, ఆల్కహాలిక్ అనే శోధనే కావచ్చు, అమ్మాయి అనే శోధనే కావచ్చు, అబ్బాయి అనే శోధనే కావచ్చు, అక్రమ సంబంధం అనే శోధనే కావచ్చు, ఒక అశ్లీలమైన బూతు బొమ్మ అనే శోధనే కావచ్చు, బ్రతుకులో ఎప్పుడైనా నువ్వు శోధనకు గురవుతుంటే, శోధనకు లొంగిపోయేటట్లుగా అవుతూ ఉంటే నువ్వు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? నీ చేతులారా నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికను కాల రాసుకుంటున్నావు అని నువ్వు గ్రహించు. సంసోను మీద గొప్ప ప్రణాళిక ఉంది, యోసేపు మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. యోసేపు పట్ల ఉన్న దేవుని ప్రణాళిక 100% నెరవేర్చబడింది. సంసోను పట్ల ఉన్న దేవుని ప్రణాళిక నెరవేర్చబడలేదు. ఇద్దరి మీద ప్రణాళిక ఉంది కానీ ఒకళ్ళ పట్ల నెరవేర్చబడింది, ఇంకొకళ్ళ పట్ల నెరవేర్చబడలేదు. కారణం ఏంటంటే ఒకళ్ళు శోధన జయించారు, మరొకరు శోధనలో ఓడిపోయారు. సరే, ఎప్పుడైనా సాతాను నిన్ను శోధించి దేవునికి అయిష్టమైన మార్గంలోకి వెళ్ళిన తర్వాత అపరాధ భావం కలుగు చేసి నిన్ను కృంగదీస్తూ ఉన్నప్పుడు, ఇక నేను పాపిని, నా ప్రార్థన దేవుడు వినడు, ఇక వేస్ట్ అని దేవునికి దూరం కావద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? కృంగిన వారిని లేవనెత్తేవాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? పడిపోయిన వారిని పైకెత్తేటువంటి దేవుడు ఆయన. నిండు మనసుతో నువ్వు పశ్చాత్తాపడి, ప్రభా బుద్ధిహీనుడనై, ప్రభా అవిధేయుడనై, సాతాను ప్రేరేపణకు లోబడి కాని మాట నా నోట వచ్చిందయ్యా, చూడరాని దృశ్యం నేను చూశానయ్యా, యోచించకూడని ఆలోచన నా మనసులో బయలుదేరింది, ప్రభా నన్ను క్షమించు అని హృదయపు లోతులో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే నీ దేవుడు ఎవరయ్యంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ దేవుడు ఆయన? అది మొట్టమొదట మన సొంత శరీరము ద్వారా సాతాను దాడి చేస్తాడు. రెండవది, సాతాను యొక్క రెండవ ఆయుధం లేక సాతాను ఒక వ్యక్తి మీద దాడి చేసేది ఎట్లాగంటే అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు, నిజాన్ని అబద్ధంగా ఎంచేటట్లుగా పురికొల్పుతాడు. ఈ మాట బాగా వినండి. నిజాన్ని అబద్ధం అని చెప్తాడు, అబద్ధమే నిజమని నమ్మేటట్లుగా సాతాను మనుషుల హృదయాలను భ్రమపరచడం ప్రారంభిస్తాడు. ఓ మాట మీకు గుర్తుకు తెస్తా, చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చదువుచున్నా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతాను. థ్యాంక్ యూ చిన్న. నాతో కలిసి అందరూ చెప్పండి. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపం, అందులో ప్రాణమేమీ లేదు. నెక్స్ట్ వర్స్. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శ కాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాదు, ఆయన సమస్తమును నిర్మించినవాడు. ఇజ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము.
సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. మనుష్యుడు పశుప్రాయుడు అంటున్నాడు. ఎందుకు పశుప్రాయుడు అని ఇక్కడ అంటున్నాడు తెలుసా? ఒక మనిషి తన చేతులతో ఒక రూపాన్ని చేసి, తన చేతులతో దానికి ముక్కును, చెవులను, కళ్ళను ఏర్పరిచి, తన చేతులతో చేసినటువంటి ఆ పోత దాన్ని పట్టుకొని ఇది నాకు దేవుడు అంటున్నాడు. దానిలో ఏమి లేదట, దానిలో ఏమి లేదట, దానిలో ప్రాణము లేదు, జీవము లేదు. కళ్ళుండి అది చూడలేదంటాడు, చెవులుండి అది వినలేదంటాడు, నోరుండి తనకు తెలుసు అది తన చేతులతో తయారు చేయబడింది, దానిలో జీవము లేదు అని తెలుసు. కానీ తాను ఏమంటాడు తెలుసా? ఇదే నా దేవుడు అంటాడు. కారణం ఏంటంటే మనుషుడు పశుప్రాయుడు అని మాట్లాడతాడు. ఎందుకు పశుప్రాయుడు అన్నాడంటే, నా వైపు చూడండి. పాత రోజుల్లో పల్లెటూళ్ళల్లో ఈ గేదెలు లేత దూడలు నీనిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ లేత దూడలకి అనారోగ్యం వచ్చి చచ్చిపోతాయి. తన కడుపును పుట్టిన లేత దూడ చనిపోతే ఆ తల్లి పాలు ఇయటం మానేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అమ్మా? మా తల్లి సపోర్ట్ కొట్టండి అందరు గట్టిగా. చెప్పండి, ఏం చేస్తారు అమ్మా? ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు ఏంటమ్మా? ఏం చేస్తారు? ఆ చచ్చిపోయిన దూడ తోలు ఒలిచి, చర్మం ఒలిచి, దాని లోపల చెత్త కూర్చి ఈ తల్లి దగ్గరికి తీసుకొచ్చి తాపిస్తూ ఉంటారు. ఈ పిచ్చిదేమనుకుంటుందో తెలుసా? ఇది నా బిడ్డే, ఇది నా బిడ్డే. ఓ పిచ్చిదానా, దానికి ప్రాణం లేదు, దానికి జీవం లేదు అని చెప్పిన ఆ గేదెకి అర్థం కాదు. కారణం ఏంటంటే అది పశువు. మనుషుడు కూడా ఏమైపోయాడు తెలుసా? పశుప్రాయుడై జీవము లేని వాటిని తమ దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇర్మియా భక్తుడు ఏమంటాడో తెలుసా? యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాదు. ఆయన ఎవరు? జీవము కలిగినటువంటి దేవుడు. కళ్ళుండి చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు, హృదయం ఉండి స్పందించే మనసున్న గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎవరికైనా వెళ్ళి చెప్పామనుకోండి, చెప్పండి ఏం చేస్తారు? నరికేస్తాం, పోగులేస్తాం, కుప్పలు పెడతాం. గమనించండి. ఒరే బాబు, కులానికి ఒక దేవుడు లేడురా, మతానికి ఒక దేవుడు లేడురా. గమనించండి, ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడురా, ఇది సత్యం అని అన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా? మా కులానికి ఒక దేవుడు ఉన్నాడు, మా మతానికి ఒక దేవుడు ఉన్నాడు, మా దేశానికి ఒక దేవుడు ఉన్నాడని ఈ కాలములో ప్రజలు అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. నిజమైన దేవుణ్ణి అబద్ధంగా ఎంచుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే సాతాను ప్రజల హృదయాలను, మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసి అబద్ధాన్ని నిజమని నమ్మేటట్లుగా, నిజాన్నేమో అబద్ధమని ఎంచేటట్లుగా, నిజాన్ని సమాధి చేసేటట్లుగా సాతాను పనిచేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రభు బిడ్డలారా, ఈ సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఇది నిజం. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఇది నిజం. ఆ ఒక్క దేవుడే మనం ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఎట్లా ఆయన ఒక్కడే అని చెప్తాం? పేతురు భక్తుడు అంటాడు, ఆయన మేలులు చేయుచు సంచరిస్తూ వచ్చాడు. ఆయన ఒక యూదులకు మాత్రమే కాదు, ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని రాసింది. ఎవరా దేవుడు? అందరికీ దేవుడు. కానీ చెప్పామనుకోండి, ఇంకొక విచిత్రం ఏంటంటే అబద్ధం నిజం ఉంది. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ఎక్కడి దాకా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన దేశంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఒరే బాబు యేసు ప్రభు నమ్ముకోరా అని అంటంతో వెంటనే టకామని మనోళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఆ యేసు ప్రభు అమెరికా దేవుడండే,
యేసు ప్రభు ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు అండి, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అండి అంటారు. నా వైపు చూడండి, బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు బ్రిటిష్ వాళ్ళ దేవుడని ఉందా? నేను 22 సంవత్సరాలు బట్టి బైబిల్ చదువుతున్నా, ఇంతవరకు నాకు కనపడలా. నాకు కనపడిన ఒకే ఒక్క మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఒక కులం లేదు, ఒక గోత్రం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక వర్గం లేదు. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఆయనే దేవుడై ఉన్నాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇంకా కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడే కానండి, ఆయన తెల్లోళ్ళ దేవుడండి. నేను అప్పుడప్పుడు చెప్తా, యేసు ప్రభువే కనుక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంతా అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. మైకేల్ గారు మీ పని కూడా ఊస్తింగే. రమేష్ అన్న, తమ్ముడు, అయ్యా చైతన్య, ఎక్కడ కీబోర్డు కొట్టడానికి నువ్వు పనికొచ్చేవేమో కానీ తెల్లోళ్ళ దేవుడే యేసు ప్రభు అయి ఉంటే నీ పని కూడా అవుటే. యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడని బైబిల్లో రాయబడలా. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు. ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఆయన దేవునిగా ఒప్పుకుంటామండి, కాకపోతే శతకోటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆయన కూడా ఒకడు అని అనుకుంటారు. దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే మనం ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. చూడండి, ఇక్కడ భక్తుడు అంటాడు, యాకోబునకు స్వాస్థ్యమగువాడు. సౌండ్ పెంచాలా? వేటువంటి వాడు కాదు, పాత పోసిన మాయా విగ్రహం కాదా ఆయన, జీవము లేనివాడు కాదా ఆయన. ఆయన ఎవరంటే జీవము కలిగినటువంటి దేవుడు. సాతాను ఎట్లా ప్రజలను భ్రమపరుస్తాడో చెప్తా. ఓ రోజు యాకోబు యొక్క కుమారులు నా వైపు చూడండి. యాకోబు యొక్క కుమారులు ఒక అంగీని తీసుకుని ఆ అంగీకి రక్తాన్ని పులిమి, గమనించండి నాన్న, ఈ అంగీ ఎవరిదో గుర్తుపట్టు. ఇంకెవరిది? యోసేపుదే అన్న. అయితే యోసేపు చనిపోయి ఉంటాడు నాన్న అనే లోపే రక్తపు మరకలు ఉన్నటువంటి అంగీని చూసి, బాధాకరమైన సంగతి చూడండి, రక్తపు మరకలతో ఉన్న అంగీని చూసి, వింటున్నారా? రక్తపు మరకలతో ఉన్న అంగీని చూసి యోసేపు చనిపోయాడని 22 సంవత్సరాలు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. రక్తపు మరకలతో ఉన్నటువంటి అంగి చచ్చిపోయాడు అని చెప్తున్నారు. సాతాను గారు చెప్పే మాటలు కూడా ఎట్లుంటాయో తెలుసా? వాడు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్తాడు. వాడి దగ్గర ఉన్న టాలెంట్ అది. కొంతమంది చూడండి, వాళ్ళు అబద్ధం చెప్పారంటే నాగార్జున సిమెంట్తో కట్టిన గోడే. మాలాంటి వాళ్ళు ఒక ఆయన చెప్తాడు, అమ్మ మీరెవరు కోపం తెచ్చుకోవద్దమ్మా, మామూలుగా ఒక పాస్టర్ గారు చెప్తారు, ఆయన పేరు స్టీఫెన్ గారేనా? స్టీఫెన్ గారు ఏం చెప్తారంటే, ఆ పెళ్లి ప్రసంగంలో భలే అద్భుతంగా ప్రసంగం చేస్తాడు ఆయన. ఆడోళ్ళు అబద్ధం వాడితే నాగార్జున సిమెంట్తో కట్టినట్టు ఉంటుందంట, మగోళ్ళు అబద్ధం వాడితే తడికేనంట. అమ్మ అంత కృపిచ్చాడంటమ్మా మీకు, నాకు తెలియదు ఆయన అన్నమాట. ఆడోళ్ళు అబద్ధం వాడితే సిమెంట్ గోడేనంట, అది నాగార్జున సిమెంట్. సైతాన్ కూడా ఏం చేస్తాడో తెలుసమ్మా? నీకు చూపించేది అబద్ధం, కానీ అబద్ధం అన్నట్లుగా నీకు అనిపించదు. 100కి 100 పాళ్ళు ఇది వాస్తవం అన్నట్లుగా భ్రమపరుస్తాడు. అంగీని చూపిస్తున్నారు యోసేపు చనిపోయాడని. యోసేపు చనిపోలేదు, చిరంజీవిగా ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమంటారు తెలుసా? కొంతమంది తెలియక, ఆ యేసు ప్రభువా, ఈ క్రైస్తవులు శవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు, 3 మేఘుల మీద ఉన్నవాడిని ఆరాధిస్తూ ఉన్నారు. 3 మేఘులే బీక్కోలేనోడు, ఆయన మేఘులే ఆయన బీక్కోలేనోడు, మన మేఘులేం బీగుతాడు? నిజమే, శిలువ మ్రాను మీద ఆయన మేకుల మీద వేలాడుతున్నాడు, నిజమే.
రక్తపు మరకలతో అంగీ కనపడుతుంది, నిజమే. వింటున్నారా? ఈ అంగీకి రక్తపు మరకలు అయ్యాయి, నిజమే. కళ్ళకు కనపడేది నిజమే. కానీ దీని వెనుకున్న అద్భుతం ఏంటో తెలుసా? ఆయన సమాధి చేయబడిన తర్వాత, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు యుగాయుగాలు ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగాయుగములకు సజీవుడనై ఉన్నాను. వీళ్ళు యోసేపు అంగీని చూపించి యోసేపు చనిపోయాడు అంటున్నారు. ఒరే పిచ్చోడా, యోసేపు చనిపోలా, ఐగుప్తు దేశములో మహారాజుగా ఊరేగుతున్నాడు. నా ప్రభు బిడ్డలారా, దీన్ని ఇంకో కోణంలో చెప్తా. నీ జీవితంలో కూడా నీ కళ్ళ ముందు నువ్వు నష్టపోయినట్లుగా కనపడతాయి కొన్ని దృశ్యాలు. కొన్ని నీ జీవితంలో మేలైన విషయాలు చచ్చిపోయినట్లుగా నీకు కనబడతాయి. యోసేపు చనిపోయాడు 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 చనిపోయాడని యాకోబు 22 సంవత్సరాలు ఏడ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతా, నిజంగా యోసేపు చనిపోయాడా? చెప్పాలి. నిజంగా యోసేపు చనిపోయాడా? సాతాను కూడా అంటాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, అయిపోయిందే నీ పని, ఇంకేముంది, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నావు, నాశనం అయిపోయావు, నీ బ్రతుకు కరువైపోయింది అంటాడు. నీవు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఈరోజు నేను కరువును అనుభవించవచ్చు. నేను ఆరాధించే నా దేవుడు రాగల కాలంలో నా బ్రతుకును కృపాక్షేమాలతో నింపబోతూ ఉన్నాడు. నిజమే, కరువు అనుభవిస్తున్నాను, అనుమానం లేదు. ఇబ్బంది అనుభవిస్తున్నాను, అనుమానం లేదు. అనుభవిస్తున్నాను, అనుమానం లేదు. అప్పుల సమస్య అనుభవిస్తున్నాను, అనుమానం లేదు. కానీ నేను ఆరాధించే నా దేవుడు ఎవరంటే, ఒక రోజు రాబోతుంది, గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు తన మహిమ కొరకు నన్ను నిలవబెడతాడు. ఈ కరువు కొద్ది రోజులే, ఆమేన్. ఈ కన్నీళ్లు కొద్ది రోజులే, ఆమేన్. ఈ దుఃఖం కొద్ది రోజులే, ఆమేన్. ఒకానొక రోజు ఈ అంగలార్పును నాట్యంగా ప్రభు మారుస్తాడు. కానీ సాతాను ఏం చూపిస్తాడు? చెప్పాలి. సాతాను ఏం చూపించాడు? అంగీని చూపించాడు. చూస్తే నిజం అన్నట్లే ఉంది. యాకోబు యోసేపు చనిపోయాడన్న మరణ వార్త తన చెవులతో విని కృంగిపోయాడు. 22 సంవత్సరాల తర్వాత అదే యాకోబు యోసేపును గురించి ఏమంటున్నాడు తెలుసా? యోసేపు బ్రతికే ఉన్నాడు. బ్రతికొండటమే కాదు, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే భాగ్యవంతుడిగా దేవుడు ఆయనను నిలవబెట్టాడు. నా పిల్లలారా, నా వైపు చూడండి. ఒకవేళ నీ పిల్లలను గూర్చి నీ చెవులతో వినే వార్తలు విషాదకరమైన వార్తలు వింటున్నావా? నీ భర్తను గూర్చి విషాదకరమైన వార్తలు వింటున్నావా? నీ ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో విషాదకరమైన వార్తలు వింటున్నావా? నీ చెవులతో విషాదకరమైన వార్తలు విని మనస్సులో కృంగిపోయి, ఇక నాకు ఇంకొక మరో గత్యంతరం లేదు, అయిపోయింది నా కుటుంబం అని నువ్వు అనుకుంటున్నావా? విశ్వసించు. ఏ పిల్లలను గూర్చి విషాదకరమైన వార్తలు నీ చెవులతో విన్నావో, అదే పిల్లలను గూర్చి నీ చెవులు వినోదపు వార్తలు వినేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. వినోదపు వార్తలు నీ చెవులు వినేటట్లుగా చేసి, దేవా, నా పిల్లలనేనా ఇలా నువ్వు ఆశీర్వదించింది, నా కొడుకునేనా నువ్వు ఇలా నిలవబెట్టింది, నా ఆర్థిక స్థితిగతులేనా నువ్వు ఇలా చక్కదిద్దిందని ఏ చెవులతో దుఃఖపు వార్తలు విన్నావో, అదే చెవులతో ఆనంద గానాలు చేసే వార్తలు వినేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేనండి. ఈ దుఃఖం కొద్ది రోజులే, ఈ కన్నీరు కొద్ది రోజులే, ఈ ఏడ్పు కొద్ది రోజులే, ఈ కరువు కొద్ది రోజులే, ఈ క్షామం కొద్ది రోజులే, ఈ అసమాధానం కొద్ది రోజులే, ఈ అనారోగ్యం కొద్ది రోజులే. ఒకటి నిజం, బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమాలు నేను వెంబడిస్తాయి. నమ్మిన వాళ్ళు చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్తారు. రైట్. మూడవది సాతాను ఎట్లా దాడి చేస్తాడంటే వాక్యాన్ని చూపించే పడగొడతాడు. విన్నావు తమ్ముడా? నీ దగ్గర ఉన్న కత్తి, వాక్యం అనే కత్తి ఉంది కదా,
ఆ కత్తి చూపించే నిన్ను పడగొడతాడు. ఇప్పుడు సైతాను యేసయ్య దగ్గరికి శోధించడానికి వచ్చినప్పుడు వాక్యం చూపించాడా, లోకపు మాటలు తీసుకొచ్చాడా? మీకు తెలుసండి, సైతాను గాడు నంబర్ 1 స్పీకర్ ఆడు. మీకు తెలుసా? వాడికి బైబిల్ పట్ల ఉన్న జ్ఞానం నాకు తెలిసి ప్రపంచంలో వాడు తర్వాత ఏ మనిషి అయినా. ఎందుకో చెప్పమంటారా? వాడు ఇవన్నీ దేవుని దగ్గర ఉండే నేర్చుకున్నాడు కదా. సో వాడి జ్ఞానమే సాధారణమైంది కాదు. సాతాను వాక్యాన్ని చూపించే వాక్యం ద్వారానే మనల్ని బడగొడతాడు. అట్టెట్టకన్నా వాక్యం ద్వారా సాతాను బడగొడతాడా? ఒకరోజు ఒక తమ్ముడు వచ్చాడు, ఒక చెల్లి వచ్చింది. తమ్ముడు ఏంటి అన్నాను. చూపించాడు. ఏంటమ్మా అన్నాను. అన్నయ్య మా పెళ్ళయింది అన్నయ్య అంది. ఎప్పుడైందమ్మా అన్న. ఏ ఊర్లో జరిగిందమ్మా అన్న. ఏ చర్చిలో జరిగిందమ్మా? మీ పెళ్లి చేసిన పాస్టర్ గారు ఎవరమ్మా అన్నాను. ఆ అమ్మాయి ఏముందో తెలుసా? మా పెళ్లి చేసిన పాస్టర్ గారు దేవుడు అన్నా అంది. నాకు అర్థం కాక ఆ పాస్టర్ గారి పేరు దేవుడేమో అని. అమ్మ, దేవుడనే పాస్టర్ గారి పేరు నేను ఎప్పుడు వినలేదే. ఏ ఊర్లో ఉంటాడమ్మా ఆ పాస్టర్ గారు? ఆ పాస్టర్ గారు పరలోకంలో ఉంటాడయ్య గారు అంది. నాకు అర్థం కాక మీ పెళ్లి చేసింది ఎవరమ్మా అన్న. దేవుడే చేశాడు అన్నయ్య అన్న. ఎట్టా చేశాడమ్మా అన్న. ఆడొచ్చి అంటాడు, అన్నయ్య మా పెళ్ళి ఏదేను తోటలో ఆదాము పెళ్ళి ఎట్టా జరిగిందో మా పెళ్ళి కూడా అట్టాగే జరిగిందన్న. ఆమెనంటావు ఎందుకు తమ్ముడా దీనికి? జాగ్రత్త, ఆమెనంటే నీ కూడా అట్టాడి పెళ్లి జరిగింది. ఏమన్నాడంటేనమ్మా, ఏదేం తోటలో ఆదాం పెళ్ళి అట్లా జరిగిందో మా పెళ్ళి కూడా అట్లా జరిగింది అన్నాడు. నాకు అర్థం కాక ఆదాం పెళ్ళి ఎట్లా జరిగింది ఏదేం తోటలో అన్నా. అంటాడు, అన్న ఏదేం తోటలో ఆదాం పెళ్ళికి పాస్టర్ గారు ఎవరైనా వచ్చారా? రమేష్ అన్న చెప్పాలా? తమ్ముడు చైతన్య, అయ్యా చైతన్య, పాస్టర్ గారు ఎవరైనా వచ్చారా? మీ విజయవాడ పాస్టర్ గారు ఏమైనా వచ్చాడా? మీ ఏలూరు పాస్టర్ గారు ఎవరు రాలేదు. సంఘ పెద్దలు ఎవరైనా వచ్చారా? రాలేదన్న. వాళ్ళ అమ్మా నాన్న ఏమైనా వచ్చారా? రాలేదయ్యా అన్న. మరి ఆదాం పెళ్ళి ఎవరు చేశారు అన్నాడు. ఎవరు చేసేది ఏముందయ్యా, దేవుడు చేశాడు అన్న. మనోడు అంటాడు, మా పెళ్ళి కూడా అట్టాగే జరిగిందండి. ఎక్కడ జరిగిందిరా? గదిలో పెళ్లి చేసుకున్నారంట. ఏమండి నలుగురిలో చేసుకుందామంటే పిచ్చితానే. మన పెళ్ళి అంటే ఏమనుకున్నాం? ఏదేం తోటలో ఆదాం పెళ్ళని 7 సంవత్సరాలు బట్టి సహజీవనం చేస్తున్నారట. చూడండి, దేన్ని చూపించి? చెప్పాలి, దేన్ని చూపించి? అందుకని ప్రభు పెట్టారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గుండెలు బ్రద్దలు చేసే ఒక మాట రాసి ఉంటుంది. కీర్తనలో చూడండి, 34వ కీర్తన మొదటి చరణం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఏంటంట? భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాడు చేసేది అతిక్రమం, కానీ ఏమంటాడు? ఇది దేవుని మాట అంటాడు. అసలు ఇది ఎంత గుండెలో బ్రద్దలు చేసేదో చూడండి. భక్తిహీనుని హృదయములో అతిక్రమం. ఆ అతిక్రమం చేస్తూనే దేనికి ముడిపెడతాడు? దేవుని వాక్యానికి ముడిపెడతాడు. ఒకరోజు ఒక ఆయన ఫుల్గా తాగొచ్చాడు. ఏమయ్యా తాగుతున్నావు అంటే నా వైపు చూసి అంటాడు, ఆ తండ్రి ఇష్టం లేకుండా నేను తాగట్లేడు అయ్యగారు అన్నాడు. నాకు అర్థం కాక, మరి తాగటానికి ఏమంటాడు తెలుసా? నేను తాగటంలో కూడా తండ్రి ఇష్టం ఉండండి. ఏమంటాడు తెలుసా? అయ్యా తాగటం తప్పు కదా. అట్లా అనొద్దు అయ్యగారు, మా తాగుబోట్లను మీరు అవమానపడుతుండ్డు అయ్యగారు. ఏమంటాడు తెలుసా? అది లేఖనములలో రాయబడి ఉన్నదని మీకు తెలియదా అన్నట్టు అంటున్నాడు. ఏమి రాసి ఉందయ్యా? తిమోతితో పౌలు గారు ఏమన్నాడు? తిమోతి, నీ కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం ఈడక్కడికి వెళ్ళాడు.
చూడండి, ఏమిరా అంటే కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకోమన్నాడు కదా. బైబిల్లో అంటాడు, లేఖనాల్లో రాయబడి ఉండే గారు తండ్రి ఒరే నాయన అని చెప్పి ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? 2 మాటలు చెప్తా. ఏమంటాడు తెలుసా అయ్యగారు? అసలు బైబిల్ మీరు సరిగ్గా చదివితే ఈ తాగుబోతానని గురించి మీరు ఎట్లా మాట్లాడరండి. బైబిల్ ఏమని రాస్తుందంటే, మిగుల మద్యపానాసక్తులై ఉండకుడి. చెప్పండి 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 కొంచెం పెద్దగా. మిగుల మద్యపానాసక్తులై ఉండకుడి అంటే, మిగుల మద్యపానాసక్తులై ఉండకుడి అంటే చెప్పాలి. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా అయ్యగారు? నాకు దేవుని సహాయం లేకపోతే నేను తాగలేను అయ్యగారు అంటాడు. ఆ తండ్రే నాకు సహాయం చేస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు, నేను తాగుతున్నాను అన్నాడు. ఎట్లా ఇస్తున్నాడు అయ్యా దేవుడు అన్న అంటాడు. అయ్యగారు ఉదయం లేవటంతో తండ్రి తీర్థం లేకపోతే నేను బతకలేను తండ్రి. మనోడు దీనికి పెట్టిన పేరు ఏంటంటే తీర్థం. తీర్థం లేకపోతే నేను బ్రతకలేను తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటాను. అయ్యగారు నాకు సొక్క కావాలంటే దేవుని మీదే ఆధారపడతాను అయ్యగారు. కొడుకు వైపు చూసి, ఈ కొడుకు ఈడిస్తాడు అయ్యగారు, ఇది ఇస్తుంది అయ్యగారు, సంచి నిండా డబ్బులే, అయినా ఇది అయ్యగారు ఆ తండ్రి ఇస్తాడు, నేను తాగుతున్నాను అన్నాడు. ఎట్లా ఇస్తున్నాడు అయ్యా? నీకు ఎట్లా ఇస్తున్నాడంటే, పొద్దున్నే లేటంతో ప్రార్థన చేసుకుంటా అయ్యగారు, బయటికి వెళ్తా అయ్యగారు, ఎవరు ఎదురు పడతారు, వెంటనే కాళ్ళ మీద పడతా, మావిడికి గుండెపోటు వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, ఆటోకి ఛార్జీకి లేవు, 500 ఇయ్యండి ఆడు కాలు పట్టుకొని ఏడుస్తా అయ్యగారు, కాలు పట్టుకొని ఏడుస్తా అయ్యగారు. నా వైపు చూసి నేను 500 అడిగితే, అయ్యో వీళ్ళ భార్యకి గుండెల నొప్పి వచ్చిందంట, ఈ పరిస్థితిలో ఉన్నాడంట అని చెప్పి నేను 500 అడిగితే 1000 రూపాయలు ఇస్తాడు అయ్యగారు. ఆ తండ్రి ఏమంటాడో తెలుసా? ఆ తండ్రి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే. చూడండి, వీళ్ళంతా ఎవరు? అతిక్రమమును దేవోక్తిలాగా పలికేటువంటి వాళ్ళు. మీకు తెలుసా, సాతాను వాక్యమే చూపిస్తాడు. ఒకడు అక్రమ సంబంధంలో ఉండి సాతాను వాడిని ఎట్లా భ్రమపరుస్తాడో తెలుసా? దావీదు అక్రమం చేయలేదా? చేశాడు, నిజమే. అక్రమం చేసిన దావీదును దేవుడు ఎంత శిక్షించాడో నీకు తెలియదా? ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు వధించబడ్డాయి. తప్పు చేశాడు, నిజమే. దేవుడు క్షమించాడు అనేది కూడా నిజమే. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? కోపించుచూనే వాత్సల్యము చూపించేటువంటి దేవుడు. నా వైపు చూడండి, కోపించుచూనే వాత్సల్యాన్ని చూపిస్తాడు. అట్ దట్ సేమ్ టైం తప్పుకు పొందవలసిన శిక్ష వాడు పొందాల్సిందే. ఒక గొర్రెకు ప్రతిగా దావీదింటిలో 4 గొర్రెలు. పుట్టిన బిడ్డ చనిపోయాడా? నా వైపు చూడండి. అమ్నోను చనిపోయాడా? అబ్షాలోము చంపబడ్డాడా? అదోనియా చంపబడలేదా? వీటికి ప్రతిగా సొంత అన్న, సొంత చెల్లెలు తామారు ఈ కార్యక్రమాలు జరగలేదా? ఇవంతా ఎందుకు జరిగిందో తెలుసా? ప్రభు బిడ్డలారా, దేవుడు క్షమించాడు వాస్తవమే, కానీ అనుభవించిన శిక్ష చూడండి. ఒక పాపిని దేవుడు క్షమిస్తాడు, అట్ దట్ సేమ్ టైం వాడు చేసిన తప్పుకు శిక్ష కూడా అనుభవించే ప్రమాదం ఉందని గమనించండి. సాతాను ఎట్లా ప్రజలను పడగొడతాడంటే, వాక్యాన్ని చూపిస్తా ఒక వ్యక్తి మీద దాడి చేస్తాడు. నేను మీతో చెప్పే మాట, వాక్యం వేరు, సత్యవాక్యం వేరు. వాక్యం వేరు, ఉపదేశం వేరు. వాక్యం వేరు, సంపూర్ణ వాక్యం వేరు. ఎప్పుడు క్రైస్తవ జీవితం ఆ సంపూర్ణ సత్యములో కట్టబడునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నాలుగవది బహు ప్రమాదకరమైంది. ఇప్పుడు 3 మాటలు విన్నాం. మొట్టమొదటి మాట ఏంటి? శరీరాన్ని శోధిస్తాడు, రైట్. రెండో మాట ఏంటి? అబద్ధాన్ని నిజమని భ్రమపరుస్తాడు. మూడో మాట ఏంటి?
వాక్యాన్ని చూపిస్తాడు. వాక్యాన్ని చూపించి వాక్యం ద్వారా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రైట్. నాలుగవది ఉన్న స్థితిని చూపిస్తా. 2 మాటలు చెప్తా ఇక్కడ, బాగా గమనించాను. ఒకడు బాగా భక్తిగా బ్రతికాడు అనుకోండి, ఆ భక్తిగా బ్రతికేవాడిని ఆ కోణంలో వచ్చి పడగొడతాడు. కొంతమంది భక్తి లేకుండా ఉంటారు. ఈ బ్యాచ్ ఎప్పుడు ఉండేది. భక్తి లేని వాడిని ఆ కోణంలో కృంగదీస్తా పడగొడతాడు. ఎట్లాగో తెలుసా? గమనించండి, సాతాను ఎట్లా పడగొడతాడంటే, భక్తి కలిగిన వాడు ఉన్నాడు, ఎస్, భక్తి కలిగిన వాడు నో డౌట్, ప్రార్థనాపరుడు నో డౌట్, దేవుడంటే వాడికి పిచ్చి ప్రేమ నో డౌట్, సంఘం అంటే వాడికి పిచ్చి ప్రేమ అనుమానమే లేదు, మోకరించాడంటే 2 గంటలు 3 గంటలు ఏకదాటిగా ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉంటాడు, నో డౌట్. ఆ భక్తి కలిగిన ఎట్లా పడగొడతాడో తెలుసా? బెదరో, నీ అంత భక్తి కలిగినడు మన చర్చిలోనే లేడు బెదరో. యేసు ప్రభు కూడా నీ తర్వాతే. ఎవరు విన్నారు ఈ మాట? జెర్మియా అన్న. అరే, నీ భక్తి ముందు జెర్మియా అన్న భక్తి ఎంత, నీ భక్తి ముందు జ్యోతక భక్తి ఎంత. చర్చిలో నీ తర్వాతే రబ్బా. ఎవరైనా ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ దేవుని మీద ఆధారపడే విషయంలో కానీ నీ తర్వాతే ఎవరైనా అని చెప్పి గమనించండి. నీ లోపట భక్తి గర్వాన్ని పుట్టిస్తాడు సాతాను. భక్తి కలిగిన వాడిని భక్తి కోణంలో వస్తాడు. నా మాట అర్థమవుతుందండి? ఎస్. అప్పుడు నువ్వు అనుకుంటావు, నా అంత ప్రార్థనా పరుడు లేడు, నా అంత విజ్ఞాపన వీరుడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత నీతి కలిగినోడు లేడు అని అనుకుంటా. ఇక నీ లోపట గర్వం ప్రవేశించిన తర్వాత చర్చిలో నువ్వు వెళ్తా ఉంటే ఎవరైనా నీకు ప్రైజులాడు చెప్పారనుకోండి, ఎదురు వచ్చి అక్క ప్రైజులాడు, అన్న ప్రైజులాడు అన్నారనుకోండి, నీవు ఎట్టుంటావో తెలుసా? వీడు జస్ట్ పరలోకం నుంచి దిగొచ్చినోళ్ళలాగా ఫీల్ అయిపోతాడు. మీరు ఈ గమనించండి. ఒక భక్తుడు అంటాడు, ఈ మాట గుండెల్లో రాసుకోండి, టైలర్ మేడ్ టెక్నిక్ సాతాను వాడతాడట. టైలర్ మేడ్ టెక్నిక్. టైలర్ మేడ్ అంటే, ఇప్పుడు టైలర్ ఉన్నాడు, బట్టలు కుట్టించుకోవటానికి వెళ్ళారు, కొడుకు అదే సైజు చొక్కాయి, తండ్రికి అదే సైజు చొక్కాయి, మనవడికి అదే సైజు చొక్కాయి కొడతాడా? సైజులు వారీగా. అంటే సాతాను ఎవరిని ఎట్లా పడగొట్టాలో, ఏం చేస్తే వాడు పడిపోతాడో ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక వాడు రచిస్తూ ఉంటాడు. దాన్ని ఒక భక్తుడు ఏమంటాడంటే టైలర్ మేడ్ టెక్నిక్. చెప్పండి, సౌండ్ పెంచాలా? చెప్పాలి. ఏ మేడ్? టైలర్ ఏం చేస్తాడు? మనవడికి ఒక సైజు, అరే చెప్పండి, కొడుకు ఒక సైజు చెప్పాలి. తర్వాత రైట్. టైలర్ మేడ్ టెక్నిక్. సాతాను వాడేది ఏదంటే టైలర్ మేడ్ టెక్నిక్. ఇందాక స్క్రీన్ మీద చూశారు కదా, ఆ గొప్ప దైవజనుడమ్మా సాతాను విశ్వాసుల్ని ఎట్లా పడగొడతాడో. అంటే ఇది లేఖనాల్లో రాయబడలేదు కానీ అది నిజం కాదు కానీ నిజమే. ఇప్పుడు నేను చెప్పబోయేది నిజం కాదు కానీ నిజమే. ఏమన్నాను? అట్ట అంటారా? అది అంతే. ఇక ఈ భక్తుడు డాక్టర్ డేవిడ్ జెర్మియా గారని, ఈయన ఒక పుస్తకంలో ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తాడు. సైతాన్ గాడి దగ్గర వాడు అనుచరులు ఉంటారు కదా, వాడు అనుచరుల దగ్గర ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్క ఫైల్ ఉంటుందంట. సైతాన్ గాడి చూడండి, అంత రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడు అటు. ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ ఫైల్ ఉంటుందంట. పుట్టినప్పటి నుంచి ఆ క్షణం వరకు మన బలాలేంటో ఆ ఫైల్లో ఉంటాయంట, మన బలహీనతలేంటో ఆ ఫైల్లో ఉంటాయంట. వింటున్నారా? చిన్నతనం నుంచి, అంటే పుట్టినప్పటి నుండి ఎక్కడ జారిపోయావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో, నీ వీక్నెస్ ఏంటో, ఎక్కడ లొంగిపోతావో, ఏ ప్రలోభం ఎదుట ఓడిపోతావో, నిన్ను గూర్చిన ప్రతిదీ ఇది బైబిల్లో రాయబడలేదు. కానీ ఆ సేవకుడు చెప్పిన మాట వినటానికి ఎస్, ఇది వాక్యానికి విరుద్ధమైన మాట ఏం కాదు.
అందుకని బైబిల్లో రాసింది కదా, సాతాను తంత్రములను మనము, అంటే సైతాను గారు కూడా ఏముంది, మైకేల్ గారు ఏముంది, సో వాడికి కూడా ఒక తంత్రం అంటే ఏంటమ్మా, వ్యూహం, ప్లాన్. వాడికి కూడా ఒక ప్లాన్ ఉంది. ఒక్కొక్క వ్యక్తి పేరు మీద ఒక్కొక్క ఫైల్ మెయింటైన్ చేసి, జేమ్స్ బలం ఏంటి, జేమ్స్ బలహీనతలేంటి, ఆయన బలహీనత ఏంటో గుర్తించి ఆ బలహీనతలే ఆ వ్యక్తి కళ్ళ ముందు పోయేటట్లుగా సాతాను చేస్తాడట. ఒకవేళ దాన్ని జయించాడు అనుకోండి, ఇంకొక బలహీనత. సహజంగా ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఒక చోట రోడ్డు మీద గుంట పడిందమ్మా, తారేసి ఫిల్అప్ చేశారు. మరలా 2-3 నెలల తర్వాత ఎక్కడ గుంట పడింది చెప్పండి? ఓ అమెరికా వాళ్ళారా, నోరు తెరిచి చెప్పండి అమ్మా, ఎక్కడ గుంట పడిద్ది? ఎప్పుడైనా చూడండి, గతంలో ఎక్కడ గుంట పడిందో అక్కడే 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 అక్కడే. సైతాను గాడు ప్రతిదీ రిజిస్టర్ చేసేట, ఒక్కొక్క వ్యక్తి బలమేంటో బలహీనత ఏంటో గుర్తించి సమయానికి తగినట్లుగా ఆ శోధన ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి వాళ్ళు ఉన్నారు. ఐస్ క్రీమ్ సమరప్పుడు వీధి వెంబడి తిరుగుతూ ఐస్ క్రీమ్ అంటారా? సమరప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ అంటాడా? అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తానమ్మా, ఇంకోసారి చెప్తాను. ఐస్ క్రీమ్ బండోడు సమరప్పుడు వీధి తిరుగుతూ ఐస్ క్రీమ్ అని అరుస్తూ ఉంటాడా? సమరప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ అంటాడా? స్కూల్ దగ్గరకా? సమరప్పుడు స్కూల్స్ మోతాయి పడతాయి కదమ్మా. ఇంకొక విచిత్రం చూడండి, పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకొచ్చి పెడతాడు. వీడు అంటాడు అమ్మా ఐస్ క్రీమ్ అంటాడు, వాళ్ళ అని అంటది. వాళ్ళ అమ్మ అరుపు ఈడిని ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ అంటాడు. అమ్మ ఐస్ క్రీమ్ అంటాడు, నోరు మీద అంటది. ఇంకా ఈడు ఈసారి ఇంకొక కోన్ ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్, ఈ ఐస్ క్రీమ్ అనే లోపు వాడు ఇక్కడ రోడ్డు మీద దొరిలాడతా, నువ్వు ఈయకపోతే నా తల బాదుకుంటానంటాడు. అంటే ఐస్ క్రీమ్ వాడు సైతాను బండి నేను అన్నగాని ఆ టెక్నిక్ వాడతాడు. ముసలోళ్ళ బలహీనత ఏంటో వాడికి తెలుసు, యవనస్తుల బలహీనత ఏంటో వాళ్ళకి తెలుసు, చిన్నపిల్లల బలహీనత ఏంటో వాళ్ళకి తెలుసు, పురుషుల బలహీనత ఏంటో వాళ్ళకి తెలుసు. తర్వాత ఎవరున్నారు? స్త్రీలకు ఉండే బలహీనత ఏంటో వాళ్ళకి సైతాను గాడికి తెలుసు. ఎవడి బలహీనత ఏంటో వాడు ఎరిగి టైలర్ మేడ్ టెక్నిక్ సాతాను వాడతాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, సాతాను ఏం చేస్తాడంటే, ఒకడు భక్తిగా బ్రతుకుతూ ఉంటే ఆ ఉన్నత స్థితిలో ఉండే భక్తిలో నుంచి పడగొడతాడు. ఇంకొంతమంది భక్తి లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, భక్తి లేనోడు ఎప్పుడైనా వాక్యం విన్న తర్వాత నేను భక్తిగా బ్రతకాలరా, ఎంత చక్కటి వాక్యం విన్న తర్వాత నేను లోకంలో ఎట్లా బ్రతుకుతా, నేను కూడా నిలవబడతా అని అనుకున్నప్పుడే సైతాను వచ్చి ఏమంటాడు తెలుసా? బెదరో, నువ్వు అనుకునేదే ఎట్లా ఎన్నిసార్లు అనుకోవాలా? 150 సార్లు అనుకున్నావు, 150 సార్లు డబేలుమని పడిపోయావు. ఇప్పుడు అనుకున్నా రేపు పడిపోయేదే. అనుకోవటం ఎందుకు, పడిపోవటం ఎందుకు? అసలు అనుకోకుండా ఉంటే పోలా అని చూడండి. ఒక బలహీనుణ్ణి వాడి బలహీనతను గుర్తించి ఆ బలహీనతను జ్ఞాపకం చేసుకొని ఆ బలహీనతతో కృంగదీస్తూ ఉంటాడు. నేనంట దేవుడు సాతాను ఈ ఇద్దరు చేసే పని ఎట్లుంటుందంటే, సైతానేమో బలవంతుని బలం మీద అతిశయపడేటట్లుగా చేసి పడగొడతాడు. బలహీనుని నేను బలహీనుణ్ణి ఆ అపరాధ భావం కలుగు చేసి కృంగదీస్తూ ఉంటాడు. మీ అందరితో నేను చెప్పే మాట, నువ్వెప్పుడైనా బలవంతుడు అయితే, నా వైపు చూడండి, నువ్వెప్పుడైనా బలవంతుడు అయితే ఉన్నదని పొంగిపోకు, లేదని కృంగిపోకు. ఉన్నదని పొంగిపోకు, లేదని గమనించండి. ఒకవేళ మంచి ఉన్నతమైన భక్తి దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, ప్రతి రక్తపు చొక్కలో ప్రభా ఇదంతా నీ కృపాదానమేనయ్యా, ఈ ప్రార్థనా జీవితం నీ కృపాదానమేనయ్యా, ఈ పరిశుద్ధమైన జీవితం నీ కృపాదానమేనయ్యా. ఎందుకు? బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఒకని ప్రవర్తన యెహోవా వలన, సౌండ్ పెంచాలండి,
ఒకని ప్రవర్తన యెహోవా వలన స్థిరపరచబడును. దేవా, నా ప్రవర్తన స్థిరపడిందంటే నా పట్టుదలలో నా తీర్మానం కాదోనయ్యా, నీవు స్థిరపరిచేవు గనుక నేను స్థిరపడ్డానయ్యా. నన్ను బలపరిచేవు గనుక నేను బలపడ్డానయ్యా. ఇది నా సొంత శక్తి ద్వారా భక్తి ద్వారా జరిగింది కాదు, ఇది నీ కృప ద్వారా జరిగింది. ఎప్పుడైనా భక్తిలో నువ్వు దిగజారిపోతే గమనించండి, ఇక నా బ్రతికింతే అని అనుకోవద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? బలవంతులను సిగ్గుపరచడానికి లోకములో బలహీనులను ఏర్పరచుకున్నాడు. నువ్వు బలహీనుడువా? నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? సొమ్మసిల్లిన వారిని బలాచ్యులుగా మార్చేటువంటి దేవుడు, కృంగిపోయిన వారిని పైకెత్తేటువంటి దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆఖరి మాట, 5వ మాట చెప్పి ఎలా ఎదుర్కోవాలో ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఎక్కువసేపు మనం ఆరాధన చేసుకుందాం ఈరోజు. నా వైపు చూడండి. 4వది విన్నాం. 5వ మాట, క్షమాహృదయము లేని జీవితాన్ని సాతానిస్తాడు. క్షమాహృదయం లేకుండా చేస్తూ దాడి చేస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. నాతో కలిసి చెప్పండి. మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను వాడే తంత్రాల్లో, సాతాను చేసే దాడుల్లో 5వ దాడి ఏంటో తెలుసా? క్షమాపణ లేని హృదయాన్ని దేవుడిస్తాడు. క్షమాపణ లేని హృదయం సాతాను మనకు కలుగు చేస్తాడు. ఎట్లా కలుగు చేస్తాడో తెలుసా? నా వైపు చూడండి తల్లి. దేవుని వాక్యం అంటది, ఆ వ్యక్తితో అసమాధానంగా ఉన్నావు, వెళ్ళి సమాధానపడు అంటది. సైతాను వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఆవిడ నీకు ఎంత కీడు చేసిన తర్వాత ఏమని క్షమిస్తావు? ఏమండి, ఏమని క్షమిస్తావు? వద్దు, సచ్చేదాకా ఎవరినైనా క్షమిస్తానేమో కానీ చెప్పండి, ఎవరినైనా క్షమిస్తానేమో కానీ వాడిని క్షమించనగాక క్షమించను. ఎవరినైనా క్షమిస్తానేమో కానీ దాన్ని పొరపాటున సచ్చేదాకా నేను క్షమించను. క్షమాపణ హృదయం నీకు లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? సాతాను హృదయాన్ని అట్లా బిగబెట్టి ఉంచాడు. ఒకటే మాట చెప్తా, ఎందుకు మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలంటే, మనము క్షమించబడినట్లుగా మనం ఇతరులను క్షమించాలి. నా మాట అర్థం కాలేదే తల్లి? మనము క్షమించబడినట్లుగా మనము ఇతరులను క్షమించాలి. నీ పట్ల అపరాధం చేసిన వాడిని నువ్వు క్షమించకపోతే నువ్వు ప్రతిదినం నోటి ద్వారా అపరాధం చేస్తావు, చూపు ద్వారా అపరాధం చేస్తావు, ఆలోచన ద్వారా అపరాధం చేస్తావు. దేవుని త్రాసులో నువ్వు భక్తి కలిగిన వాడివని అనుకున్నా వాక్యంలో ఏమని రాస్తుందో తెలుసండి? వాక్యంలో రాయబడిన మాట, సూర్య చంద్ర నక్షత్రాదులు దేవదూతలు కూడా దేవుని ఎదుట పవిత్రమైన వారు కారు అని రాస్తుంది. ఎవరు పవిత్రమైన వాళ్ళు కాదు? దేవదూతలు కూడా పవిత్రమైన వాళ్ళు కాదు. దేవదూతలు కూడా పవిత్రమైన వాళ్ళు కానప్పుడు పాపపు శరీరాకారములో పుట్టి పాపములో పెరిగి పాపపు లోకంలో జీవిస్తున్న నీ గతి నా గతి ఏమైపోద్దో చూడండి. అందుకని మన క్రియలను గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఒక నీతిమంతుని నీతి క్రియ నా దేవుని ఎదుట మురికి గుడ్డ అన్నాడు. నీవు అనుకుంటావు నేను నీతిమంతున్నని, నీవు అనుకుంటావు నేను నీతిమంతున్నని, నీవు అనుకుంటావు నేను నీతిమంతురాలని, నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటావు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? నీ నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. నేనంట, యేసయ్య రక్తము నీ మీద పడకపోతే, యేసయ్య రక్త ప్రోక్షణ నిన్ను తాకకపోతే నీ బ్రతుకు మురికి గుడ్డే.
కానీ ఈరోజు ధైర్యంగా ఎందుకు రాగలిగామో తెలుసా? ఈ మురికి గుడ్డకు తండ్రి అయిన దేవునికి మధ్యలో యేసయ్య రక్తము అడ్డుగా నిలిచింది. ఆ రక్తం క్షమించింది కనుక మురికి గుడ్డ లాంటి మన బ్రతుకు యేసయ్య రక్తము ద్వారా నిర్దోషులుగా తీర్చిదిద్దబడ్డాం. సో ఆ రక్తం ఏం చేసింది? క్షమించింది. ఆ రక్తం ఎంత ఘోర పాపినైనా నిన్ను క్షమించి నీతిమంతుడిగా చేస్తే, నీ పట్ల చిన్న నష్టం కలుగు చేసిన ఒక వ్యక్తిని మర్చిపోకుండా సంవత్సరాల తరబడి ఎపిసోడ్లుగా దాని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నీకు క్షమాపణ హృదయం ఉన్నట్ట? నీ పొరుగువాడిని క్షమించకపోతే దేవుడు నిన్నెట్లా క్షమిస్తాడు? సాతాను అంటాడు నీ దగ్గరకు వచ్చి, నీకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళని ఎట్లా నువ్వు క్షమిస్తావు? ఇంత కీడు చేసిన ఆ వ్యక్తులను నువ్వు ఎట్లా క్షమించగలుగుతావు? కొంతమంది చూడండి, సంవత్సరాల తరబడి ఆ కోపాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. బహుశా 2004, 2005లోనూ ఒకరోజు ఒక చెల్లి వచ్చింది ఏడ్చుకుంటా. వాళ్ళ పెళ్ళైన కొత్తలో వాళ్ళ అత్తగారు ఏమేమి టార్చర్ పెట్టారో, ఏమేమి బాధ పెట్టిందో ఏడ్చుకుంటా చెప్తుంది. చెప్పేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేసిందో తెలుసా? అన్నయ్య 1989 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు ఉదయం 9:45 మా అత్త ఏమందంటే, వింటారా? ఆమె ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది. మా మగ మహారాజులకు ఏడుపు రాదు, కానీ ఆ బిడ్డ చెప్పే మాటల తర్వాత నాకు ఏడుపు వచ్చింది. అమ్మా ఎప్పుడు జరిగిందిరా ఇదే? 1989 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు ఉదయం. గమనించండి, సెకండ్లు కూడా వదిలిపెట్టలేదు అమ్మా. 9:45 మా అత్త ఏమందంటే పోసగుచ్చి చెప్తా ఉంటే నేను అనుకున్న, అబ్బా ఈ చెల్లికి ఏమి మెమరీ పవర్ రా నాయన. మెమరీ కార్డు ఉంటుంది కదా, ఇది కూడా చెల్లి ముందు బలాదూర్. అరే ఇప్పుడు 2004 అంటే 99, 15 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చూడండి. అల్లిక ఎక్కడ మిస్ మ్యాచ్గా అట్లా అల్లిక ఒకదానికొకటి ఇంత చెప్పుకుంటా వస్తూ ఉంటే నేను అనుకున్న, అబ్బా ఏమి జ్ఞాపక శక్తిరా ఈ బిడ్డకి. ఐన్స్టీన్ వంశంలో పుట్టినట్టుంది, ఐన్స్టీన్కి అక్క అనుకుంటా అని అనుకొని చివరిలో అడిగా, అరే చెల్లి నేను ఆదివారం మీరు చర్చికి వెళ్ళావు కదా, ఏదో చర్చికి వెళ్తావు కదా, వెళ్ళాను అన్నయ్య. మీ అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు అన్న. అంటది, అది మాకెట్టా గుర్తుంటుంది, మా అయ్యగారికే గుర్తుంటుంది అంతే. మరి ఈ చెత్త అంతా ఉన్నప్పుడు అది ఎట్లా గుర్తుంటుంది చెప్పండి? అరే అంటే చూడండి, 15 సంవత్సరాల నుంచి బలలో పాలు పంపులు పొందుతుంది, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటుంది, క్షమాపణను గురించి వాక్యం ఎట్టుంది, ఇవన్నీ చేస్తాను, ఎవరితో సమాధానం లేదు. సింపుల్ గమనించు, నీవెవరినైనా క్షమించకపోతే తీర్పు దినాన దేవుడు నిన్ను క్షమించడు. నా మాట అర్థం అవుతుందా? నేను ఇంకొక మాట అడుగుతా, యేసయ్యకి మనం ఎక్కువ కీడు చేశామా, ప్రజలు మనకెక్కువ కీడు చేశారా? నువ్వు ఆగమ్మా, మా తల్లి ఒక్క నిమిషం ఆగు. రైట్, మీ అందరిని అడుగుతాను, యేసయ్యకి మనం ఎక్కువ కీడు చేశామా, ప్రజలు మనకెక్కువ కీడు చేశారా? మొదటిదానికే నా ఓటు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అరే అందరూ యేసయ్య కీడు చేసిన వాళ్ళే, పుణ్యాత్ములారా. క్షమించాడుగా నిన్ను దేవుడు ఎంత క్షమించగా, ఒక చిన్న మాట అన్న వ్యక్తిని నువ్వు క్షమించకపోతే నీ క్షమాపణ ఎక్కడా? క్షమా హృదయం ఎక్కడా? సాతాను ఇట్లా దాడి చేస్తాడు. మనం ఏం చేయాలో తెలుసా? సాతాన్ని ఎదుర్కోవటం సింపుల్. దేవునికి లోబడటం, అపవాదిని గద్దించటం, వాడు పారిపోవటం ప్రారంభిస్తాడు. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. రెండోది, సైతాన్ని ఎదుర్కోవటానికి సాతాను ఎప్పుడు కూడా, అమ్మ నా వైపు చూడండి, సైతాను గాడు ఎప్పుడు శరీరం ధరించి రాడో. మన పాత రోజులు అనేవాళ్ళు, ఒరే సైతాను గాడు ఎట్టుంటాడంటే
తెల్లసీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఇట్లా ఉంటాడ్రా. ఏసన్న గారితో ఎవరో చెప్తే ఇక అప్పటి నుంచి ఏసన్న గారు తెల్లసీర ఏ అక్క కట్టుకున్నా, మల్లెపూలు ఏ అక్క పెట్టుకున్నా కింద కాళ్ళు చూస్తాడంట. ఎందుకు కాళ్ళు చూస్తాడంటే గమనించండి, మామూలుకేమో కాళ్ళు ముందుకుంటాయంట, సైతాను గాడికి వీడు చూసినట్టు. సైతాన్ అట్ట రాడమ్మా, సైతాను శరీరాన్ని ధరించి రాడు. ఇంకొంతమంది ఏమంటారు, సైతాను గాడికి తల మీద మీకు కూడా ఉంది, తల మీద 2 కొమ్ములు, మళ్ళా రంగు నల్లటి రంగు, కళ్ళు మాత్రం ఎర్ర చెంత నిప్పుల్లాగా ఉంటాయి. సైతాను గాడు అట్లా వస్తాడు. సైతాను గాడే గనక నిజంగా అట్టా వస్తే అక్క సీపిరి కట్ట కారప్పొడి తీసుకొని వాడు దుమ్ము దులపమా మనం? ఆడట్ట రాడు. మరి ఎట్టొస్తాడు? వాడు వాయువు, వాడు శరీరాన్ని ధరించిన వాడు కాదు. వాడు శరీరాన్ని ధరించిన వాడు కాదు గనక మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మరేంటి మన యుద్ధోపకరణాలు? ఆత్మ సంబంధమైనవై సాతాను కట్టిన దుర్గములను సైతం పడగొట్ట జాలినంత శక్తివంతమైనవి. ఏంటి మన ఆయుధాలు? సాతాను పడగొట్టడానికి ప్రార్థనే మన ఆయుధం, ఆమేన్. స్తుతించడమే మన ఆయుధం, ఆమేన్. ఆరాధించడమే మన ఆయుధం, ఆమేన్. ఉపవాసమే మన ఆయుధం, పరిశుద్ధాత్మ అభిషేకమే మన ఆయుధం, అన్య భాషలే మన ఆయుధం, ఆరాధనే మన ఆయుధం. ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలతో సాతాను తలను చెతకదొక్కే శక్తిమంతుడిగా మార్చబడిపోతావు. ఆఖరి అద్భుతమైన మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు నా ప్రాణము దేవా నీ కొరకు ఆశపడుచున్నది అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి, నీటి వాగుల కొరకు. ఇంకొకసారి, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పి వేటి కొరకు ఆశపడుతుందట అమ్మా? వాగులో గ్లాసు నీళ్ళు ఉంటాయా, చెంబు నీళ్ళు ఉంటాయా, చాలా నీళ్ళు ఉంటాయా? చాలా నీళ్ళు ఉంటాయి కదా. అంటే దుప్పి ఆ వాగులో ఉన్న నీళ్ళన్నీ తాగుదామనే. మరి ఎందుకు? దుప్పి నీటి కొరకు ఆశపడుతుందంటే బాగుండేదిగా. అమ్మ వింటున్నారు తల్లి? దుప్పి నీటి కొరకు ఆశపడుతుంది అని అంటే బాగుండేదిగా. కానీ ఏమంటాడు? నీటి కొరకు కాదు, నీటి వాగుల కొరకు అది ఆశపడుతుంది. అది ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా అంటాడు. ఇది బహు గంభీరమైనటువంటి మాటమ్మా. ఏంటి మాటలో ఉన్న గాంభీర్యత అంటే, దుప్పిని వేటాడాలని సింహం ప్రయత్నం చేస్తుంది. సింహానికి ఉన్న గుణం ఏంటంటే, దుప్పి యొక్క చెమట వాసన 4-5 కిలోమీటర్ల దూరంలో నుంచి కూడా పసిగట్టగలిగిద్దట. దుప్పి పలానా చోట ఉందంటే ఆ దుప్పిలో నుంచి వచ్చేటువంటి వాసన ఉంది చూసారా, 4-5 కిలోమీటర్ల దూరంలో నుంచి కూడా పసిగట్టగలిగిద్దట. రైట్, పలానా చోట దుప్పి ఉంది అని ఇది పసిగట్టిన తర్వాత మెల్లిగా దుప్పి ఉన్న ప్రాంతానికి వస్తుంది. దుప్పి అంత దూరాన్ని ఉంటుంది. నా వైపు చూడండి. ఇక ఆ దుప్పిని పట్టుకుందామని అనుకునే లోపు దుప్పి చూస్తుంది. అప్పుడు దుప్పి ఏం చేస్తుందంటే, ఎక్కడ నీటి వాగులు ఉంటాయా అని చెప్పి వెతికి ఆ నీటి మడుగుల్లోకి దూకిన తర్వాత ఆ నీటి మడుగుల్లో మునిగి తేలి ఆ నీటి మడుగుల్లో మునిగి తేలటాన్ని బట్టి ఆ చెమట వాసన పోయిన తర్వాత ఈ సింహానికి దుప్పెక్కడుందో దాని వివరం తెలియదట. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా అపవాది నుంచి అంటే సింహం నుంచి అది తప్పించబడుతుంది. నేనంట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని సన్నిధిలో మునిగి తేలి తనివి తీరా ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తుండగా సాతాను తల యేసు నామములో చెతకదొక్కబడతా ఉంటుంది. గమనించండి, దేవుని సన్నిధిలో గిన్నెడు మంచినీళ్ళ కోసం ఎదురు చూడకో, చెంబు మంచినీళ్ళ కోసం ఎదురు చూడకో, కడవడ నేల కోసం ఎదురు చూడకో. ఎలా ఉండాలో తెలుసా? ఆయన సన్నిధిలో మునిగి తేలుతూ ఒకప్పుడు చీలమండలపు లోతేమో, ఆ తర్వాత మోకాల లోతేమో, ఆ తర్వాత నడుము లోతేమో,
ఆ తర్వాత ఏ అనుభవానికి రావాలో తెలుసా? ఏదలేనంత లోతైన అనుభవానికి నువ్వు వస్తే అప్పుడు నీలో ఉన్న పాపపు వాసన తొలగించేసి శత్రువుకు దొరకకుండా దేవుడు నిన్ను కాపాడటం ప్రారంభిస్తాడు.